ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వచ్చేటట్టు ఉంది ఈసారి. ఎందువల్లండి? ప్రజల ఆదరణ ఏం తగ్గలేదు ఆయనకి. ఎక్కడ సభలు పెట్టినా జనాలు బాగానే వస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే అలాగే. కానీ ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, అన్ని పార్టీస్ ఒక ఏకమయ్యాయి కదా. 100 మంది కలిసినా అక్కడ ఏం అవదండి, అందులో డౌట్ లేదు. సీట్లు ఏదన్నా తగ్గితే తగ్గచ్చేమో కానీ గెలిచేది మాత్రం జగన్. సో జగన్ గారు పెట్టే సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అంటారు? అద్భుతంగా, చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజలకి ప్రతిదీ అందుతుంది. కానీ కొంతమంది చాలామంది డెవలప్మెంట్ ఏం లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చి చేస్తున్నా అంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? పేదలను అడిగితే తెలిసిద్ది. మనం ఇంటింటికి వెళ్ళి పింఛన్ తీసుకునే వృద్ధులు, చిన్నపిల్లలు, వాళ్ళు స్కూల్కి చదివితే గవర్నమెంట్లో తల్లిదండ్రులు మొత్తం జగన్కి వేస్తారండి. ఆ 2 వ్యవస్థలు మాత్రం, హాస్పిటల్స్ కూడా బాగా జరిగాయి డెవలప్మెంట్. ఈ వరకు బాగా జరిగాయి. మిగతావి కొన్ని అంటే చేయలేం. అలాగే జగన్ పరిపాలన చూస్తున్నారు, అలాగే ప్రీవియస్గా మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కదా, ఇద్దరి మధ్య ఆ పరిపాలన తేడా ఏంటంటారండి? చంద్రబాబు స్కూల్ పిల్లలను పట్టించుకోవాలా, వృద్ధులను పట్టించుకోవాలా. గతంలో చూస్తే మనం పింఛన్ తీసుకోవడానికి వృద్ధులు వెళ్తే పొద్దున వెళ్తే ఎప్పుడు వచ్చేవాళ్ళు తెలియదు, ఆ రోజు ఇస్తారో లేదో తెలియదు. మళ్ళీ ఇంకో 2-3 డేస్ అన్నా వెయిట్ చేయాలి. ఇవాళ అలా లేదు, మంచం మీద ఉన్న ముసలోడైనా వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నారు. ఆ వ్యవస్థ బాగుంది. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? తగ్గుతాయండి, సీట్లు అయితే తగ్గుతాయి. ఎందుకంటే ఇద్దరు పొత్తుంది కదా, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కొంచెం ఏదన్నా తగలచ్చు, కానీ అంత భారీగా ఉండదు. సీట్లు అయితే కొంచెం తగ్గుచ్చు. సీట్లు ఎంత తగ్గినా మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారు ఖచ్చితంగా.